హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. అయితే ఈ 6 నెలల్లో ప్రభుత్వం గ్రాఫ్ మాత్రం కొంచెం తగ్గిందని అనుకోవచ్చు, కొంచెం డౌన్ఫాల్లోనే ఉంది. అప్పట్లో మనం గమనించినట్లయితే వైసీపీ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. దానికి ప్రతిఫలంగా ఏమైంది, పార్టీ పతనం అవడానికి అదే కారణమైంది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా 110 120 సీట్లు వచ్చి ఉంటే బాగుండేది. వీళ్ళకి కూడా 164 సీట్లు వచ్చేవాళ్ళకి వీళ్ళకి కూడా నెత్తి మీద కొమ్ములు వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం తేవాలి, ఏం కంపెనీలు తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చెందిద్ది రాష్ట్రం అనేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా అయితే ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యేలని మాత్రం కంట్రోల్లో చేయడం వాళ్ళ వల్ల కావట్లేదు. ఎమ్మెల్యేలు చేసే అవినీతి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ పేర్లు ఏంటనేది త్వరలోనే మనం వేరే వీడియోలో చూద్దాం. వీటికి ముఖ్య కారణం టీడీపీ కార్యకర్తల్లో బాగా అసహనం ఉంది. క్యాడర్ కూడా బాగా వీక్గా ఉంది. ఏంటంటే అప్పట్లో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఎంతగానో విమర్శించారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, వీళ్ళు ఎంతగానో చీల్చి చెండారో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం న్యాయం చేస్తుంది, ఏం చేయలేకపోతుంది. అందుకని వీళ్ళు బాగా అసహనంగా ఉంటారు. మెయిన్ ఇదే కారణం, టీడీపీ గ్రాఫ్ డౌన్ఫాల్ అవ్వడానికి మెయిన్ ఇదే కారణం, కార్యకర్తల్లో అసంతృప్తి. ఇక బెల్ట్ షాప్ విషయంలో కానీ ఇసుక విషయంలోకి వస్తే మాత్రం ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మరీ చెప్తూనే ఉన్నారు, మీరు బెల్ట్ షాపులు పెట్టొద్దు అని ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. అయినా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు మాత్రం యథేచ్ఛగా నడుస్తూనే ఉన్నాయి. ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు, షాపులు నడుపుతూనే ఉన్నారు. ఇక ఇసుక విషయంలోకి వస్తే ఏ రీచ్ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే ఉంటారు. వాళ్ళు చేతిపాటం చూపిస్తుంటారు, ప్రజల జేబులకు మాత్రం చిల్లు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అవినీతి అనేది ఒక స్థాయి వరకు ఉంటేనే బాగుంటుంది. మితిమీరి చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో అదే స్థానం ఇస్తారు. అఫ్కోర్స్ పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు హ్యాపీగా ఉండొచ్చు, ఫస్ట్కి సెకండ్ శాలరీ తీసుకునే టీచర్లు హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు హ్యాపీగా ఉండవచ్చు. కాకపోతే ఓవరాల్గా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం డౌన్ఫాల్లోనే ఉందని మనం అనుకోవచ్చు. అప్పట్లో వైసీపీ వాళ్ళ మీద వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారు. ఒక్క ఆరోపణ కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేకపోతారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, కానీ అరెస్ట్ చేయలేకపోతున్నారు, అందులో ఫెయిల్ అయిపోతారు. ఇంకా ప్రభుత్వం వైసీపీ నడిపిస్తుందా అన్నట్టుగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి మీద పెట్టారు. అది కూడా ఇప్పటివరకు అమలు పరచలేదు. కాబట్టి సీఎం గారు మీరు చూడండి, ఎమ్మెల్యేని పిలిపించండి, వార్నింగ్ ఇవ్వండి. అంటే మీరు అందరి ముందు ప్రెస్ మీట్లో వార్నింగ్ ఇచ్చి అలా వేసుకుంటే కరెక్ట్ కాదు. మీరు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి, ఏం చేయాలి ఏంటి వాళ్ళ బాధ్యతలను ఒకసారి గుర్తు చేయండి. లేదంటే మీకు కూడా అధికారం కోల్పోవడం అయితే ఖాయం.